మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మౌఖన్ ప్రతిపాదనను చేసినప్పటి నుంచి చంద్రబాబు ప్రవర్తన మారిపోయిందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. తన కలల రాజధాని దెబ్బతింటుందనుకుంటున్నారో లేక అవినీతి బండారం బయటపడుతుందని భయపడుతున్నారో మొత్తానికి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తానే ఆ బాధ్యత తీసుకున్నట్లు కనిపిస్తోందని కన్నబాబు విమర్శించారు. తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తి అన్ని వేళ్ళు ఆయన వైపే చూపించి పబ్బం గడుపుకోవాలని ఆశలో బతుకుతాం. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడే తీరు, ఆయన మాట్లాడుతున్న భాష చూస్తుంటే చాలా ఫ్రస్ట్రేషన్లోనే ముఖ్యమంత్రిగా ఆయన కూలిపోయినట్టు అనిపిస్తుంది. ఒక సీనియర్ ముఖ్యమంత్రి అయ్యింది, ఈ దేశంలో నేనే సీనియర్గా ఉన్న ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ కనీసం ఒక సంస్కారం కూడా ప్రదర్శించిన విధంగా భాషని మాట్లాడుతూ ఉన్నారు. చాలా దుర్మార్గంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ వ్యవహార శైలి ఇలా ఉంది అని అనుకుంటే, ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్నని ఒక ప్రతిపాదన చేసినప్పటి నుంచి అసలు ఈయన బిహేవియరే మారిపోయింది. తన కలల రాజధాని అమరావతి దెబ్బతింటుందని అనుకుంటా ఉన్నారు, లేకపోతే అసలు బండారం, అవినీతి బండారం బయటపడుతుందని భయపడుతున్నారు. మొత్తానికి ప్రజల దృష్టిని మళ్ళించే కార్యక్రమాన్ని చాలా ముమ్మరంగా చేస్తూ ఆ బాధ్యతను కూడా తానే తీసుకున్నట్టుగా కనిపిస్తాం. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల అవసరాలు ఏంటనేది ఆయన పట్టట్లేదు. ఆయన ఏదో కలలు కానీ ఒక ఊహాలోకంలో విహరిస్తూ అందరినీ కూడా అదే ఊహాలోకంలో బతకమని చెప్తున్నారు. ఇప్పుడు వరకు గతం నుంచి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులను ప్రకటిస్తే మాకు విశాఖపట్నం అవసరం లేదు, కర్నూలు అవసరం లేదు, విజయవాడ అవసరం లేదు, అమరావతిగా నేను చెప్పిన ప్రాంతమే డెవలప్ అవ్వాలని చెప్పిన వాడు ఇప్పుడు మచిలీపట్నం అవసరం లేదు, గుంటూరు అవసరం లేదు, ఏదీ లేదు, నా కలల రాజధాని అది నీటిలో ఉన్నా నేల మీద ఉన్నా ఎక్కడున్నా కూడా నేను దీన్నే నిర్మిస్తాను అన్నట్టుగా ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. సరే, అది కూడా ఎందుకంటే ప్రజలు ఆయనకు మ్యాండేట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది కొంతకాలం ఆగితే కానీ తెలియదు. ఇంచుమించుగా ఎన్నికలు జరిగి 2024 ఏప్రిల్లో ఎన్నికలు జరిగితే ఇప్పుడు 26 ఏప్రిల్లో అంటే 2 ఏళ్ళు దాదాపుగా పూర్తయింది. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇది చేసేను నా మార్పుని ఒక్కటి కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. పైగా ప్రజలకి చాలా ముఖ్య అవసరమైన పథకాలు, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను నీరు కట్టి ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను ఎత్తేసే కార్యక్రమం చేసి వాళ్ళ ప్రజలకు ఏదైతే అవసరమో అది చేయకుండా నేల విడిచి సాము చేస్తూ ఉంటారు. ఆయనకి అధికారం కావాలి తప్ప జనం బాధలు అక్కర్లేదు. ఎందుకంటే తనను చాలా గొప్పగా చూపించే మీడియా, తాను ఏం చేసినా ఆహావోహాన్ని కీర్తించే సొంత పత్రికలు, ఛానల్స్ ఉండడం వల్ల వాళ్ళ గోబెల్స్ ప్రచారంలో వాళ్ళు ఎలాగో నన్ను మోస్తారు కనుక ఇబ్బంది ఏం లేదన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు